హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు అయితే మమ్మీ ఇంట్లో లేదు, అందుకే అక్క నేను కుకింగ్ చేస్తున్నాము. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. మేము ఈరోజు ఎగ్ టొమాటో కర్రీ చేస్తున్నాము. ఏమేమి వేసావు అక్క? ఒరే చూస్తున్నావు కదరా, ఎందుకు అడుగుతున్నావు? నేను నోటితో చెప్తే వినాలని ఉందిలే. సరే, నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా? ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం దంచిన వెల్లుల్లి, తర్వాత టొమాటో వేసుకోవాలి. అక్క, నువ్వు వేసింది ఆనియన్ కదా, టమాటో అంటున్నావు. అదేరా, నువ్వు వింటున్నావా లేదా అని టెస్ట్ చేస్తున్నా. సరే సరే, డైలాగ్ ఆపి నెక్స్ట్ ఏందో చెప్పు. సరే, ఆనియన్స్ వేసుకొని మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అక్క, ఆనియన్స్ ఎందుకో లైట్గా మాడిపోయినట్టున్నాయి. అవునురా, నీతో ఫైటింగ్ గొడవలో పడి నేను వంట చేస్తున్నా అనే విషయమే మర్చిపోయా. చూసావా, రక్షాబంధన్ రోజు కూడా నాతో గొడవ పడుతున్నావు, ఎందుకలా? ఏమోరా సరదా, నీతో గొడవ పడటంలోనే నా ఆనందం. సరే సర్లే, ఫస్ట్ మాడిపోతుంది చూడు అక్కడ. చూస్తూనే చేస్తున్నా కదరా, ఎందుకు అంత తొందర? అదే చూస్తున్నావో లేదో అని టెస్ట్ చేస్తున్నా అక్క. అబ్బా, ఫలక్నామాకి పంచా. ఇలా ఎంతసేపు వేయగలక్క, ఆకలిస్తుంది. ఒరే, అప్పుడే ఆకలేంట్రా, అన్ని స్వీట్లు దొబ్బి తిన్నావు కదరా. స్వీటే ఆకలే, దేని దానికే. సర్లే, ఏమో వేసినావు చూడు జల్లి చెప్పు. అదేరా, టొమాటోస్ వేస్తున్నా. టమాటాస్ కాదక్క, టమాటా అది. చా, మాకు తెలీదు మరి. సరేరా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, వంట చేసుకోవాలి. సర్లే, ఓయ్ బాయ్. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. కాస్త టొమాటోస్ మగ్గాక కారం, సాల్ట్, గరం మసాలా వేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఎగ్ డ్రాప్స్ వేసుకోవాలి. వేసాక మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చాక మళ్ళీ ఎగ్స్ని రివర్స్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా మగ్గుతాయి. ఇప్పుడు ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని మగ్గనివ్వాలి. అక్క, కర్రీ అయిందా? స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుండిద్ది. సరే కుమ్మేద్దాం, బాయ్.